ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మంచి మెసేజ్ ఇచ్చారు. ఎలాగని క్వశ్చన్స్ అండి ఏమన్నా క్లారిటీ గానీ ఏమన్నా? సో బ్రదర్ అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మరి గురుగులు, గోధుమలు 2 కలిసి పెరుగుతున్నాయి కదా! పెరుగుతాయి. ఎందుకంటే యజమానుడు మరి నేను అవి తీసేస్తే గోధుమలు కూడా వెళ్ళిపోతాయేమో అనే ఉద్దేశంతో. ఉమ్. సో ఇప్పుడు ఈ ఆహ్, రాజ్య సంబంధులు మరి ఎలా పెరగాలి? ఈ పక్కన ఉన్న గురుగును చూస్తూ, గురుగును భరిస్తూ పెరగాల? గురుగుని ఎలాంటి వివేచనతో వివేచించాలి? ఎట్లా అంటే పెరిగే విధానంలో ఈ రాజ్య సంబంధులకు ఉన్నటువంటి బాధ్యత ఏంటి? లేకపోతే అవగాహన ఏంటి? సో 1 యోహాను 5వ అధ్యాయం 18వ వచనం నుంచి, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపం చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రం చేసుకొనను గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. హ్మ్. సో మనం గనక ఈ దేవుని మూలముగా పుట్టి ఆ పాపానికి నుంచి కనుక దూరంగా ఉండటం అనేటువంటిది కనుక దేవుని యొక్క కృప ద్వారా అభ్యాసం చేసుకొని దేవుని చిత్తం కొరకు జీవిస్తున్నట్లయితే అది మనని ముట్టడు. ఆ ముట్టకుండా ఉండేటువంటి భద్రతను కూడా దేవుడు మనకిస్తాడు. తర్వాత 19వ వచనం, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించున్నాడని ఎరుగుదాం. సో కనుక ఈ అపవాది అపవాది యొక్క ఆత్మచేత నడిపించబడుతూ నష్టాన్ని కలిగించేటువంటి వారిని మనం తీసివేయలేం. వాళ్ళని తీసివేసినట్లయితే గోధుమలు కూడా నష్టం కలుగుతుంది. కనుక దాన్ని కలిసి పెరిగే అవకాశం పెరిగే విధంగానే దేవుడు అనుమతిస్తున్నాడు. ఆ అనుమతించబడినప్పుడు మనం ఏం చేయాలంటే మనల్ని మనం భద్రం చేసుకోవాలి. ఆ భద్రం చేసుకున్నట్టు అనేటువంటిది మనం పాపానికి తావు ఇవ్వకుండా ఉంటే దుష్టుడు మనని ముట్టడు. తర్వాత ఈ సత్యాన్ని గురించినటువంటి అవగాహన మనకు వివేకం కూడా మనకు కలుగజేయటానికి దేవుడు ఇస్తాడు. అది ఎలా ఇస్తాడు అనేది ఇక్కడ చెప్పబడింది. యోబు పత్రిక 32వ అధ్యాయం 8వ వచనం, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగుచేయి. అంటే ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు సర్వశక్తుడి ఊపిరి అంటే ఆత్మ మనకు వివేచన కలుగు చేస్తుంది. అంటే ఆత్మ మనలో ఉండి మనలను సత్యంలోనికి నడిపిస్తూ దుష్టుని నుంచి మనం భద్రపరిచి మనము దేవుడు కోరిన విధంగా జీవించడానికి ఆశ కలిగిన వారి జీవితాలన్నిటినీ నుంచి కూడా ఆ జీవితాలన్నిటినీ కూడా అపవాది నుంచి ఆయన భద్రపరిచేవాడుగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే వివేచన లేకుండా సత్యంలో నిలిచి ఉండక పాపం జోలికి పోయే వారంగా ఉంటామో దుష్టుడు మన్ని ముట్టుతాడు. అలా కాకుండా మనం అప్రమత్తమైండి తర్వాత వివేచన కలిగి సత్యంలో గనక నిలిచి ఉన్నట్లయితే దుష్టుడు మన్ని ముట్టడు. తర్వాత మనం ఆ దుష్టుని యొక్క క్రియలను కానీ వాటి యొక్క మనసును కానీ గ్రహించగలిగినటువంటి హృదయాన్ని ఆత్మను కూడా దేవుడు మనకి దయచేస్తాడు. థ్యాంక్ యూ బ్రదర్. అంటే ఇప్పుడు ఈ గురుగులు కూడా ఉంటాయి కాబట్టి దేవుడే అనుమతించాడు కాబట్టి ఆ మనం కూడా భరించాలి. అంటే భరించాలి అంటే ఇప్పుడు మనకి పాపం నుంచి దూరంగా వెళ్ళటం అంటే ఇప్పుడు మరి పక్కనే ఉన్నాడు కదా, పక్క నుంచి దూరంగా వెళ్ళటానికి లేదు. అంటే తను కూడా పెరుగుతూ ఉంటాడు. అంటే తనలో కూడా అభివృద్ధి ఉంది. కానీ ఆ ఏ అభివృద్ధి అనేది మనం చూడాలేమో కదా, తనలో ఎటువంటి అభివృద్ధిని కలిగి ఉన్నాడు. మనలో గనక సత్యం ఉండి ఆత్మ చేత గనక మనం నడిపించబడుతుంటే వేరే అయినటువంటి ఆత్మగా ఉండే వాళ్ళని మనం చూడగలుగుతాం. చూడండి 1 యోహాను 2వ అధ్యాయం 18వ వచనం నుంచి, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. అంటే ఇప్పుడు కూడా ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలుదేరి వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు. అంటే వాళ్ళు మనలోనే నుంచే వెళ్ళారు కాబట్టి మనల వాళ్ళు కాదు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచెందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. కనుక అభిషేకం కనుక మన మీద నిలిచి ఉంటే అతడు ఎవరనేటువంటిది మనం ఎరగలుగుతాం.
ఆ వివేచన, సత్యము, పాపం నుంచి దూరంగా ఉండటం, అభిషేకం అనేటువంటిది ఎవరు గురువులు అనేటువంటిది మనం చూడగలిగేటువంటి విధంగా దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. ఎవరైతే ఇప్పుడు పునరుద్ధానాన్ని గురించి తప్పుగా మాట్లాడుతున్నారో, మనుషుని యొక్క జ్ఞానం ద్వారా నడవాలని కోరుతున్నారో, విశ్వాసం లేకుండా మనుషుని యొక్క శక్తి ద్వారా క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి అనేక మందిని పురికొల్పుతున్నారు. తర్వాత దేవుడు మనం పాపంలో జీవించినప్పటికీ క్షమిస్తాడు, మరలా ఆయనతో పాటుగా రాజ్యం చేస్తామనేటువంటి విధంగా బోధ చేస్తున్నారు. వారందరూ కూడా దుర్నీతిని విస్తరింపజేయడానికి ప్రయత్నం చేసేటువంటి వారందరూ కూడా గురువులు. అలా కాకుండా దేవుడు పరిశుద్ధుడు, విశ్వాసం ద్వారా జీవించాలి, పాపానికి దూరంగా ఉండాలి, ఆత్మచేత నడిపించబడాలి, తర్వాత సత్యంలో నిలిచి ఉండాలని చెప్పేటువంటి వారు కూడా అందరూ కూడా రాజ్య సంబంధులు. అభిషేకం నిలిచి ఉండడం ద్వారా మీరు అన్నిటినీ గ్రహిస్తారు. కానీ ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో మీరు చెప్పింది కూడా పని చేయటం కదా, ఇది మొదటి ఉపమానానికి రెండవ ఉపమానానికి తేడా ఏంటంటే ప్రభు ప్లేస్ చేస్తాడు, నేను ఒక దగ్గర నిన్ను పెడతాడు, నువ్వు పని చేస్తా ఉంటావు, అంతే కదా. పాపంలో పాపం జోలి లేకుండా సత్యమందు నిలిచి ఉండి నీతి కార్యాలను జరిగించేటువంటి వారు గురించిన వారు రాజ్య సంబంధులు. సో విశ్వాసులుగా ఉండటం వేరు, ఈ నీతి కార్యాలు అంటే దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో ప్రతిరోజు జరిగిస్తూ ఆ నీతి ఫలములతో నిండుకొనినటువంటి వారు రాజ్య సంబంధులు. వారి సూర్యుని యొక్క మహిమతోటి తేజరిల్లేవారుగా చేయబడతారు. అది అంత గొప్ప బహుమానాన్ని దేవుడు ఉంచాడు దానిలో. అది నక్షత్రాలు, చంద్రుని కంటే కూడా వేరైనటువంటి మహిమ, ఉన్నతమైనటువంటి మహిమ. అంటే చాలామందిలో ఏంటంటే ఈ రక్షణ పొందాము, మనం చక్కగా లోకానుసారంగా మంచిగా కనపడేటువంటి జీవితం జీవిస్తున్నాము, తర్వాత లోకంలో ఉన్నటువంటి ఈ దుర్నీతి అనేటువంటి పాపంలో ఉన్నటువంటి క్రియలు చేయటం లేదు కానీ అనుకుంటూ జీవిస్తారు. అది చాలా ఎలిమెంటరీ థింగ్. ఈ మనలో ఈ దేవుని యొక్క నీతిని గురించి, ఈ పరిశుద్ధతను గురించినటువంటి అవగాహన కలిగి ఆ సత్యంలో నిలిచి ఉండి పరలోక సంబంధమైనటువంటి దాని కొరకు ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో అప్పుడు మనలో నిజమైనటువంటి మార్పు అనేది ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకైతే విశ్వాసి యొక్క గురి భూలోకము, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు, ఆశీర్వాదాలు వాటి కొరకు నిలబడతాయో అప్పుడు ఈ రాజ్యాన్ని గురించిన కానీ, మహిమను గురించి కానీ, దేవుని యొక్క నీతి కార్యాలు జరిగించడం అనేటువంటి దాని యొక్క అవగాహనలోనికి మనిషి రాలేడు, విశ్వాసి రాలేడు. ఎప్పుడు కూడా పరలోక సంబంధమైనటువంటి పిలుపుతో పిలువబడి ఉన్నామనే విషయాన్ని మనం గుర్తెరగాలి. స్వాస్థ్యము, పిలుపు, బహుమానము, తర్వాత రాజ్యము అన్నీ కూడా పరలోకానికి సంబంధించినవి. మన యొక్క హృదయం దాని మీద స్థిరపడి ఉండాలి. నీ ధనం ఎక్కడ ఉండనో అక్కడ నీ హృదయం ఉండను. మీరు పరలోకంలో ఉన్న వాటిని వెతకండి, పరలోకంలో మీ ధనము కూర్చుకునండి. ఆ గురి కలిగినప్పుడు మాత్రమే దేవుడు కోరిన విధంగా జీవించగలుగుతాం. అదే నీతిగా చేయబడుతుంది. అలా కాకుండా ఈ లోకానికి సంబంధించి మంచిగా ఏది కనబడుతుందో అది చేయటం ద్వారా అది దేవుని నీతిగా ఎంచబడదు. సో యెషయా గ్రంథంలో మనం చూస్తాం, మా నీతి క్రియలన్నీ మురికి పేలకిల వలె ఉన్నాయి. కనుక ఏది దేవుని దృష్టిలో నీతి అనేటువంటిది, మనం శత్రువుని ఒక దెబ్బ కొడితే అతను ఒక చెంప దెబ్బ కొడితే మనం ఇంకొక చెంప దెబ్బ కొట్టవచ్చు పాత నిబంధన ప్రకారం, అది సరైనదిగా పరిగణిస్తాడు. కానీ కొత్త నిబంధనలు అలా కాదు. ఆ పరిసయ్యులన్నిటికంటే, శాస్త్రులన్నిటికంటే మీ నీతి అధికం కాని ఎడల. పరిసయ్యులందరూ కూడా మనుషుల దృష్టిలో నీతిగానే జీవించారు. అది కుదరదు. దేవుడు ఏది కోరుతున్నాడో దాని ప్రకారంగా జీవించగలుగుతూ ఆ నీతి కార్యాలు జరిగించినటువంటి వారు తర్వాత ఆ రాజ్యాన్ని ప్రేమిస్తూ, ఆ మహిమను ప్రేమిస్తూ, దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి తాము సమర్పించుకున్నటువంటి వారు రాజ్య సంబంధులు, రాజకుమారులు. అది కేవలము దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడి ఆయన జీవం మనలో చక్కగా పనిచేస్తున్నప్పుడు మాత్రమే ఆ నీతి క్రియలు జరిగించగలుగుతాం. దేవుని మూలముగా పుట్టినవాడు నీతిని జరిగించుతాడు. దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని ప్రేమిస్తాడు. దేవుని మూలముగా పుట్టినవాడు అంటే ఆయన జీవం మనలో పనిచేస్తున్నప్పుడు సహోదరుని ప్రేమిస్తాడు.
ఆ జీవానికి కలిగిన లక్షణమే దేవుడు కోరిన విధంగా జీవించటం. కనుక సరైన విధంగా దేవుని మూలముగా పుట్టి, అంటే దేవుని జీవం కలిగి దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి వారు మాత్రమే ఆ నీతి క్రియలను జరిగించగలుగుతారు, దేవుడు కోరినటువంటి విషయాలు. సో ఆ రెండు మనం శ్రద్ధగా గమనించుకోవాలి. నాలో దేవుని యొక్క జీవం పనిచేస్తున్నదా, లోకానుసారమైనటువంటి జీవాన్ని కలిగి నేను జీవిస్తున్నానా? నాలో మనుషుని యొక్క ఆత్మ యొక్క ప్రభావం ద్వారా పనిచేస్తున్నానా, లేక దేవుని యొక్క ఆత్మ, దేవుని శక్తి ద్వారా నేను పనిచేస్తున్నానా? ఆ జీవము, దేవుని యొక్క శక్తి రెండు నాలో పనిచేసినప్పుడు మాత్రమే నన్ను దేవుని రాజ్య సంబంధిగా ఆయన ఇష్టం వచ్చిన స్థలంలో ఆ ఇష్టం వచ్చినంత సమయాన్ని వాడుకునేవాడిగా, నాటేవాడిగా, ఫలింపులోనికి తీసుకొచ్చేవాడిగా, అనేక మందిని నడిపించడానికి పనికి రాగలిగినటువంటి సాధనంగా ఆయన వాడుకుంటాడు. వారు సూర్యుని వలె ఆయన యొక్క రాజ్యంలో తేజరిల్లేవారుగా చేయబడతారు. ఎవరైతే ఈ లోక సంబంధమైనటువంటి మనసు కలిగి ఇక్కడున్న వాటి విషయంలో దేవుని మీద ఆధారపడుతూ దీనిని ప్రేమించేవారుగా ఉంటారో, అది దేవుని యొక్క రాజ్యకుమారులుగా మనం చెప్పబడలేము వాళ్ళ గురించి. గుడ్ బ్రదర్.